గైస్, వెల్కమ్ టు మై ఛానల్ కపుల్ చాప్టర్స్. సో ఈరోజు మనం ఏం చేయబోతున్నామంటే చికెన్ మోమోస్ చేయబోతున్నాం అనమాట, మా ఇంట్లో వాళ్ళ రిక్వెస్ట్ మేరకు. అండ్ ఈ చికెన్ మోమోస్ నేను ఎప్పుడూ అసలు చేసిందే లేదు, సో ఫస్ట్ టైం చేయబోతున్నాం. అండ్ ఇది ఎలా వస్తుంది ఏంటో నాకు తెలీదు, అండ్ చాలా డౌట్స్ కూడా ఉన్నాయి. అండ్ అంటున్నారు గైస్, ఆయన మధ్యలో అండ్ అని చెప్తున్నానని. సో మనం ఇది చేద్దాం. ముందు కెటిల్లో వాటర్ పెట్టండి గైస్, అది వాటేస్తాను. ఇప్పుడు హీట్ ఎక్కుతుంది గైస్ కెటిల్లో వాటర్. నేను అది పెట్టేసి అది వేడెక్కిపోతుందేమని చేశాను. ఫస్ట్ దీనికి మైదాతో చేస్తారంట ఈ చికెన్ మోమోస్. ఎస్, వాటర్ హీట్ ఎక్కువయ్యి సౌండ్ మీకు వినిపిస్తుందా? అండ్ ఈ వాటర్ హీట్ ఎంత చాలు ఇంక నేను ఆపేస్తున్నాను. చికెన్ మోమోస్ చేస్తున్నానని చెప్పాను కదా, అండ్ ఈ చికెన్ మోమోస్లోని మీకు దానికన్నా ముందు ఒకటి చూపిస్తాను అండి గైస్. ఒకసారి ఇక్కడ చాపింగ్ కోసం అని చెప్పి నేను ఈ కొత్త తీసాను అనమాట. ఈ బాక్స్లోని చాప్ చేసి ఆనియన్స్ ఫైన్గా చాప్ అవుతాయని తీసాను, కానీ చాలా ఎయిట్ టైట్ కంటైనర్ అన్నా కానీ మరి ఎంత ఎయిట్ టైట్ అని అనుకోలేదు గైస్. మా ఆయన దీన్ని ఎలాగోకలాగా కష్టపడి మూతిప్పాడు, కానీ దానిపైన ఉండే ఈ డబ్బా కూడా ఫస్ట్ అది పీకేశారనమాట. దాన్ని సెట్ చేస్తున్నారు. మోమోస్ చేయడానికి వచ్చిన కష్టాలు అనమాట. దీన్ని ఎలా అసెంబుల్ చేసి ఎలా వర్క్ చేస్తారో కూడా నాకు తెలియదు గైస్. మా హస్బెండ్ హెల్ప్ చేస్తారు, ఈ లోపు మనం పిండి కలుపుకోవచ్చునండి. సో ఇది మైదా పిండి అన్నమాట. మాకు కావాలని చెప్పి ఇందాక షాప్కి వెళ్ళి తెచ్చుకున్నాము. ఫస్ట్ మైదా పిండిని మనం ఒక గిన్నెలోకి వేసుకొని డో కలుపుకోవడానికి అనమాట. ఇది నాకు ఎంత మైదా పిండి వేస్తే ఎంత డో వస్తుందో కూడా నాకు తెలియదు గైస్, ఏదో చేస్తున్నాను. ఫస్ట్ అయితే నాకు ఇంత చాలేమో అని అనిపిస్తుంది, ఒకవేళ కావాలంటే మళ్ళీ యాడ్ ఆన్ చేసుకోవచ్చు. అండ్ దీనికి మనం సాల్ట్ వేసుకున్నాం గైస్, దీనికి సరిపడినంత సాల్ట్. ముందే నేను ఎక్కువ సాల్ట్ వేసేస్తాను చాలు గైస్. ఈ చికెన్ మార్నింగ్ మా హస్బెండ్ తెచ్చారు చికెన్, అందులో నేను కొంచెం సపరేట్ చేసి పెట్టా, ఫ్రిడ్జ్లో పెట్టా. చాలా కూలింగ్గా ఉన్నాను, అందుకే దాన్ని అలా సైడ్ పెడితే కొంచెం కూలింగ్ తగ్గుతుంది. म्यूजिक ऐड जाता है, उसको चाहिए कालिपोगला. హాట్ వాటర్ కెటల్లో నుంచి మనం ఇలా డ్రాప్ కొంచెం కొంచెం వేసుకొని కలుపుకున్నాం గైస్. అండ్ ఈరోజు మేము ఐస్ క్రీమ్స్ కూడా చేసామన్నమాట. ఐస్ క్రీమ్ మోల్డ్స్ ఉంటాయి కదా, మోల్డ్లో వేసి ఐస్ క్రీమ్ మ్యాంగో ఐస్ క్రీమ్స్ చేసాం గైస్. మ్యాంగో ఐస్ క్రీమ్ చేసాము. స్పూన్ కాదు, మ్యాంగో ఐస్ క్రీమ్ చేసాము. ఆ వీడియో షార్ట్ అప్లోడ్ చేశాను. చాలా పెద్ద చెల్లిన చేయకాల్సిందని ఈ స్పూన్ ఇచ్చింది, చాలా పెద్ద స్పూన్ ఉంటుంది. ఏమేమి బట్టి యూజ్ చేయాలి చాలు జస్ట్ కలపడానికి, అందుకు వేడి తగ్గే వరకు ఇలాంటివి జరుగుతాయి. ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ ఎవరికైనా వంట వచ్చిన వాళ్ళతో చేసుకుంటే చాలా మంచిది గైస్, మనకైతే ఏంటి కాదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది చేస్తున్నప్పుడు నేను యూట్యూబ్లో చూసాను అనమాట. చికెన్ని మిక్సీ చేసేస్తున్నారు అనమాట, మెత్తగా మిక్సీ చేసి నేను అనుకున్నాను ఏంటంటే ఫస్ట్ చికెన్ని నార్మల్గా కుక్ చేసేద్దాము, కుక్ చేసి పిండి ఇది చేస్తాం కదా, ఏంటది చపాతీలాగా చిన్నది, అందులో ఆ పిండి అందులో వేసేద్దాం అని చెప్పేసి అనుకున్నాను. కానీ వీళ్ళు ఏంటంటే డైరెక్ట్గా పచ్చి చికెనే స్టీమ్ చేస్తున్నారు అనమాట. అయితే అలా చేస్తే లోపల ఉడుకుతుందో మరి లేదో నాకు తెలీదు. స్టీమ్ చేయడం కూడా నాకు రాదు, అది ఇడ్లీ పాత్రలో పెడదామని అనుకుంటున్నాను. వాళ్ళు మామూలుగా పెట్టేశారనమాట. సో అయిపోయిందంటే గైస్ మా హస్బెండ్ అసెంబుల్ చేశారు. మెయిన్ గైస్ చూడండి గైస్, ఎంత దరిద్రంగా ఉందో. నాకు అసలు కలపడానికి కూడా వీలవ్వట్లేదు. వాటర్ ఎక్కువైందో లేకపోతే ఇదేంటో నాకు తెలియదు. అయితే వాటర్ మిక్సీలో వేసేది కాదు, అది వేరేగా డవ్ ప్రిపేర్ చేసుకునేది ఉంటుంది కదా,
నీకే ఇస్తాం ఇప్పుడు. నీకే ఇస్తాము, మా హస్బెండ్కే ఇస్తాము ఆనియన్స్ చాప్ చేయడానికి. సో స్ట్రెంగ్త్లో చేయాలి కదా, కొంచెం ఆర్మ్స్ వర్కౌట్ కూడా అవుతుంది. మా ఆయన చాలా ఫిజికల్ ఫిట్గా ఉండాలని కోరుకుంటారు, నేను దానికి ఆపోజిట్. అలా మధ్యలో మాట్లాడుతున్నాడు గైస్, ఆపుకున్నా. ఎందుకు మాట్లాడుతున్నాడో నాకు తెలియట్లేదు. నాకు ముందే మైక్ లేదు అండ్ వాయిస్ ఎలాగొస్తుందో కూడా తెలియదు. నేను కొంచెం అలా పెరుగుకొచ్చడానికి వీడియో ఉంటుంది కదా గైస్, లైక్ ఏ ఆపవే సౌండ్ తగ్గించు అని. సౌండ్ తగ్గించవే, పెరుగు పచ్చడి చేస్తా. అసలుకే నేను పెరుగు పచ్చడి చేస్తున్నాను అన్నట్టు సౌండ్ తగ్గి మోమోస్ చేస్తా. అండ్ ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ జరుగుతుంది IPL. మీరు ఎంతమంది చూస్తున్నారో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ యాక్చువల్లీ RR ఫ్యాన్ గైస్ నేను. అండ్ మా వైభవ్ వాళ్ళది టీం ఓడిపోయిందని నేను చాలా బాధపడ్డాను. బట్ మరి ఇంకా అవుతాయి. అండ్ ఈరోజు RCBకి GTకి మ్యాచ్ కదా, మీరు ఎవరిని సపోర్ట్ చేస్తున్నారో చెప్పండి గైస్. మా హస్బెండ్ అయితే ప్యూర్లీ RCB ఫ్యాన్. నేనైతే GT గెలుస్తారేమో అని అనుకుంటున్నాను. నాకు GT అంటే RRని ఓడించారని GT మీద కోపం ఉన్నా ఏమో ఈరోజు వాళ్ళు గెలుస్తారేమో అని అనిపిస్తుంది. సో లెట్స్ సీ, ఆ మ్యాచ్ కూడా అవుతుంది. ఈ పిండి నాకు కలపడానికి వస్తలేదు గైస్, దీన్ని నీట్గా కలిపేసి మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో ఇది గైస్ మన పిండి ఇలా కలుపుకున్నాం అనమాట. చాలా చాలా కష్టమైంది పిండి కలపడానికే. కూర్చొని కలిపానని అనుకోకండి గైస్, నుంచొని కుస్తీలు పడ్డాను. అండ్ ఇందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. నాకు ఆయిల్ యాడ్ చేయడం వల్ల కొంచెం ఈజీగా పిండి కలపడం అయ్యింది. వాళ్ళైతే నేను చూసిన యూట్యూబ్లో వాళ్ళైతే ఆయిల్ యాడ్ చేయలేదు, జస్ట్ వేడి నీళ్ళు అండ్ సాల్ట్ అండ్ మైదా పిండి ఆ మూడే వేసారు. నేను వేడి నీళ్ళ వల్ల కొంచెం సాఫ్ట్ అవుతుందేమో, కలిపడానికి ఈజీ అవుతుందేమో అనుకున్నాను, కానీ అసలు కాదు, మనం ఆయిల్ వాడాల్సిందే. అండ్ దీనికి రెస్ట్ ఇద్దాం గైస్. ఇది రెస్ట్ తీసుకునే టైంలో మనం వేరే ప్రాసెస్ చేసుకున్నాం. అండ్ ఇక్కడ చికెన్ నేను సపరేట్ చేసుకున్నాను చెప్పాను కదా, ఇది పసుపు అండ్ సాల్ట్ వేసి కలిపింది. నార్మల్ ఇలాంటి బోన్స్ తీసుకోకుండా, బోన్స్ తీసుకుంటే అఫ్కోర్స్ అందులో ఇదైపోతే. ఇందులో కూడా కొన్ని బోన్స్ ఉన్నాయి గైస్, నేను చూసుకోలేదు. ఇది సపరేట్ చేసి లేదంటే మిక్సీ కొడితే అంతా ఒకటే అయిపోద్ది. బోన్ సపరేట్ చేసి దీన్ని నేను గ్రైండ్ చేస్తాను. అండ్ దీన్ని ఎలా రెడీ చేస్తామో ఫస్ట్ చూద్దాం గైస్. ఫస్ట్ అయితే మనం ఆనియన్స్ మా ఆయనకి చాపింగ్ ఇచ్చేస్తాం గైస్. కూర్చొని IPL చూస్తుంటే నాకు అసలు సపోర్ట్ చేయట్లేదు, ఈవెన్ హెల్ప్ కూడా చేయట్లేదు. సో ఫస్ట్ ఆనియన్స్ మా హస్బెండ్కి ఇచ్చేద్దాం. అండ్ నార్మల్గా వెజ్ మోమోస్లో అయితే మీరు లైక్ క్యాప్సికమ్ కానీ ఇంకేమైనా క్యారెట్ కానీ ఇంకేమైనా యూజ్ చేయొచ్చు. నా చికెన్ మోమోస్ కాబట్టి జస్ట్ మసాలాస్ విత్ లిటిల్ కొంచెం ఆనియన్. చిల్లీ వేయాలని అనుకోవట్లేదు, మా చెల్లి కూడా తింది, మా హస్బెండ్ కూడా అసలే తినరు. సో చిల్లీ వేయాలని అనుకోవట్లేదు, స్పైసెస్ తోటే మేనేజ్ చేసేద్దామని అనుకుంటున్నాను. మీకు కావాలంటే ఆనియన్స్ అండ్ వగేరా వగేరా మీకు ఏది కావాలంటే అన్నీ వేసుకుంటే. ఫస్ట్ దీన్ని బోన్ సపరేట్ చేసి మిక్సీ గ్రైండర్లో వేసి మీకు మళ్ళీ కనిపిస్తాను. బాయ్. చూడండి గైస్, మా ఆయన ఎంత కష్టపడుతున్నారో ఆనియన్స్ చాప్ చేయడానికి. మీరు ఇకండి గైస్, మా సిస్టర్ ఇప్పుడు దాకా మాకు వీడియో షార్ట్ చేస్తుంది అనమాట. అంట RCB చాలా కప్ నమ్మదే అని చెప్పేసి అని అంటున్నారు, కానీ చూడాలి గైస్. GT అయితే 3 వికెట్స్ పడిపోయి నేను చాలా బాధగా ఉన్నది అన్నమాట. చాలా ఫైన్ చాప్ చేసుకున్న ఆనియన్స్ ఉండాలి గైస్ మనకి. ఫస్ట్ ఈ చికెన్ని నేను నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఇందులో బోన్ ఉన్నది, మిక్సీ అనకపోతే బోన్ మిక్సీ కొడితే వచ్చేస్తుంది గైస్. అండ్ ఈ బోన్ నేను సపరేట్ చేయలేకపోతున్నాను. నీట్గా వాష్ చేసుకున్న చికెన్ విత్ నో వాటర్ అనమాట. వాటర్ ఫుల్గా డ్రైన్ చేసేసి ఇందులో వేస్తున్నా. అండ్ ఈ ప్రాసెస్ అంతా మీరు ఫాలో అవుతున్నారో లేదో నాకు తెలియదు గైస్. ఫస్ట్ ఈ ప్రాసెస్ అన్ని నేను చెప్తున్నాను కదా గైస్, ఒకవేళ లాస్ట్లో సక్సెస్ అయితేనే మీరు ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి, లేదంటే అవాయిడ్ చేయండి. అండ్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా నా కామెంట్ సెక్షన్లో కరెక్ట్ చేయండి. ఫస్ట్ దీన్ని అయితే మిక్సీ చేసేద్దాం. ఫస్ట్ దీన్ని మిక్సీ చేసాక స్పైసెస్ యాడ్ చేద్దాం. అంటే కొంచెం బోన్స్ అవి ఉన్నాయి కదా, దాన్ని నేను సపరేట్ చేస్తాను.
ఇదే బ్రో ఇటు గైస్ ఇవన్నీ హ్యాండ్ వేస్తున్నాను. బాగునకి బాగునకి ఇచ్చి ఏంటో అన్ని హ్యాండ్ వేస్తున్నాయి గైస్. నేను మోమోస్ చేయడం యూనివర్స్కి ఇష్టం లేదని. అండ్ అయిపోయింది చాలా చూసి చికెన్ని మనం ఇలా మెత్తగా గ్రైండ్ చేస్తాం గైస్. ఇది పసుపు అండ్ కొంచెం సాల్ట్ వేసాను అంతే. ఇదిగోండి గైస్ చాలా పేస్ట్లా వచ్చేసింది కదా. ఈ చికెన్ అంతా మనం ప్లేట్లోకి డ్రాప్ చేసుకున్నాం. ఇది నేను ఎక్కడో యూట్యూబ్లోని మనం వీడియోస్ చూస్తాం కదా గైస్. నేను మ్యాక్సిమం ఒక డేకి అట్లీస్ట్ 2 hours వ్లాగ్స్ అయితే స్పెండ్ చేస్తాను అనమాట. వీళ్ళు చేసిన వ్లాగ్స్ అన్నీ. మెయిన్ మా సిస్టర్ చాలా వ్లాగ్స్ అనేవి చూస్తుంది. అండ్ అందరిలోని నా ఫేవరెట్ యూట్యూబర్ లైక్ నేను ఎక్కువ చూసేది ఎవరు అంటే శీషా కపుల్వి చూస్తా. అండ్ చాలా మంది ఉన్నారు గైస్. మీరు కూడా వీళ్ళల్లో ఎవరైనా చూస్తే చెప్పండి. మ్యాక్సిమం చూసేవైతే శీషా కపుల్వి అండ్ స్వప్న వైట్లా ఉంటుంది కదా, వైట్లా కుకింగ్ అవి పెడతారు. మంచి మంచి టిప్స్ ఇస్తారు అండ్ బాగా మాట్లాడతారు ఆవిడవి. అండ్ నాని పింకీ వాళ్ళు ఏమైనా పెడతాయి కూడా చూస్తా. అల్లరి ఆర్తి వీడియోస్ చూస్తా. అండ్ వాళ్ళందరూ మా వైజాగ్ వాళ్ళే కాబట్టి కన్ఫర్మ్గా మనం వైజాగ్ మా పీపుల్ అయ్యింది మనం సపోర్ట్ చేయాలి కదా గైస్. సో కన్ఫర్మ్గా వాళ్ళకైతే సపోర్ట్ చేస్తా. అండ్ ఇట్స్ మీ త్రిషు కూడా చూస్తాను గైస్. అండ్ ఇంకా అలాగా కొంతమంది చూస్తాం. మ్యాక్సిమం వీళ్ళ వీడియోస్ అయితే అస్సలు మిస్ అవ్వను. మీ చెల్లి మీ చెల్లి చెల్లె మీ చెల్లి మా చెల్లి అయితే ఎవరెవరిగో యూట్యూబ్ అసలు నేను యూట్యూబ్ చూసేదాన్ని కాదు. అస్సలు యూట్యూబ్ చూసేదాన్ని కాదు అసలు. అంటే అసలు నాకు ఎలాగ అలవాటు అయిందో తెలీదు. తన పక్కన కూర్చొని ఒక 2 days నేను తను ఏం చూస్తుందో చూసేదాన్ని అనమాట. ఒక లిస్ట్ ఆఫ్ యూట్యూబర్స్ని చూస్తుంది. ఒక 1-2 months అయిపోయాక నవ్వుతుంది చూడండి బ్యాక్ క్యామ్గా ఉండి. ఒక 2 months అయిపోయాక మళ్ళీ వెళ్ళి చూస్తే తన ఫోన్లో ఆ యూట్యూబర్స్ని ఫాలో అవుతుంది. ఇంకో కొత్త వాళ్ళు వస్తారనమాట. అలా నెక్స్ట్ టైం ఇంకో కొత్తలు. ఇప్పుడు తన యూట్యూబ్ ఛానల్ చూస్తే ఎవరో కొత్త అందరివి చూస్తుంది. అండ్ అందరివి చూస్తుంది. వాళ్ళు ఎవరో నాకు తెలీదు. నేను తను ఎప్పుడు ఫస్ట్లో నాకు ఎవరైతే చూపించిందో నేను ఇప్పటికీ వాళ్ళవే స్టిక్ అయి ఉన్నాను. అండ్ జిఎస్ఎం బైట్స్ ఒక వీడియో ఉంటాయి కదా కృష్ణవేణి, తన వీడియోస్ కూడా చూస్తాను. అండ్ నాకు అంటే అలా జెన్యూన్గా ఓపెన్గా మాట్లాడే వాళ్ళు అంటే నాకు చాలా ఇష్టం అనమాట. అండ్ ఈ యూట్యూబ్ చేయాలనేది నా వంట చేస్తూ మాట్లాడుకున్నాం గైస్. ఈ యూట్యూబ్ చేయాలనేది థాట్ ఎప్పుడు ఉంటుందంటే నేను ఇప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్, గ్రాడ్యుయేషన్ ఇయర్ అవుతుందన్నమాట. అండ్ ఎప్పుడు చేయాలని అనుకున్నానంటే లైక్ నేను 2nd yearలోనూ 3rd yearలోనూ ఆల్రెడీ స్టార్ట్ చేసి ఒక 2 videos ఏమో పెట్టాను గైస్. అంటే 3rd yearలో మనకు ప్రాజెక్ట్స్ ఇస్తారు కదా, అలా ఏదో ప్రాజెక్ట్ వీడియోస్ పెట్టాను అంతే. ఇంకా ఆపరేషన్ చేసి నాకు అదే కాదు కన్సిస్టెన్సీ అంటే అస్సలు మన వల్ల కాదు. అండ్ ఎవరేమనుకుంటారో ఏంటో అని చెప్పేసి. బట్ చాలా ఇంట్రెస్ట్ ఉంది గైస్. కానీ బద్ధకం కూడా ఉంది. అదైతే జెన్యూన్గా ఒప్పుకుంటాను, బద్ధకం ఉంది. అండ్ వైజాగ్ ట్విన్స్ అఫీషియల్ వాళ్ళకి కూడా చూస్తాను. వాళ్ళైతే నాకు నేను 6 స్టార్ట్. అండ్ ఆల్సో వైజాగ్ ట్విన్స్ వీడియోస్ కూడా చూస్తాను అనమాట. ఫస్ట్ ఇందులో చికెన్ పేస్ట్లో అయితే మనం మసాలాస్ వేసుకున్నాం గైస్. ఫస్ట్ ఆనియన్స్ వేసేసుకున్నాము. ఫైనలీ చాప్డ్ ఆనియన్స్. వావ్ చాలా ఫైన్గా చాప్ చేశారు. నేను చాలా ఏమో అనిపిస్తుంది గైస్. చూద్దాం, కావాలంటే మళ్ళీ వేస్తాను. ఏదో అంత చండాలం చేసుకుంటుంది గైస్. చండాలం అంటే చండాలం. నా ఫేస్ కనిపిస్తుందా? కొంచెం పక్కకు పెడుతున్నాను. నన్ను సెంటర్లో పెట్టింది. నేను సెంటర్లోనే ఉన్నాను. అండ్ ఇందులోని మనం మ్యాగీ మసాలా గైస్. ఎంతమందికి మ్యాగీ మసాలా ఇష్టమో చెప్పండి. అండ్ ఈ మ్యాగీ మసాలా ఇప్పుడే ఎందాక షాప్కి వెళ్ళిన కనిపించింది, తెచ్చా. ఇది కొంచెం వేసుకుంటున్నాం మసాలాలు. అండ్ కొరియాండర్ పౌడర్ అన్నీ తెచ్చుకొని చేసుకుంటున్నాం గైస్. నేను అంతే అన్నీ నేనే చేయాలి. మా హస్బెండ్ అయితే మినిమం హెల్ప్ చేయడు.
ఫస్ట్లో పెళ్ళని కొత్తలో అన్ని హెల్ప్ చేసేస్తుందేమో అనుకున్నాం కానీ అసలు కిచెన్ సైడే రారు, ఎప్పుడు వస్తారో కూడా తెలీదు. నేను వెయిట్ చేస్తున్నాను నాకు వచ్చేప్పుడు హెల్ప్ చేస్తారని. ఇదైతే జీరా గైస్, మనం తినే మైదా పిండి అరగొట్టుకోవడానికి జీరా పౌడర్ అనమాట. కొంచెం వేస్తున్నాను చాలు. అండ్ కారం కారం మా ఇంట్లోని ఎవరు చాలా తక్కువగా తింటారు, నేను ఎక్కువగా తింటాను. కానీ ఇంకా మా చెల్లి మా ఆయన తింటారు కాబట్టి కొంచెం వేస్తున్నాను అంతే. కారము అండ్ ఫైనల్లీ సాల్ట్. పొద్దున్న చికెన్ కలిపినప్పుడు మా అత్తయ్య వేసాను అని అన్నారు, కానీ ఏమో ఇప్పుడు కొంచెమే వేస్తున్నాను. చాలా అనిపించింది. ఒకసారి లాస్ట్లో ఫైనల్గా చూసుకొని కావాలంటే వేసుకుంటా. చూడండి ఇదంతా ఇలా నీట్గా ఏదో ఫీలింగ్ వస్తుంది. అండ్ చికెన్ని గ్రైండ్ చేసుకున్నప్పుడు మీరు అస్సలు వాటర్ వేయొద్దు. వాటర్ వేస్తే ఏటవుతుంది అంటే ఆల్రెడీ మన చికెన్లో వాటర్ ఉంటుంది కదా, ఇంక పేస్ట్ అంతా పేస్ట్ వచ్చేస్తుంది. చూడండి నాకు అసలు ఫుల్ మాయిశ్చర్గా ఉన్నదన్నమాట. ఆనియన్స్లో కూడా చాలా వాటర్ ఉంటుంది కదా, చాలా చాలా మాయిశ్చర్గా ఉన్నది. దీన్ని నీట్గా కలిపేసుకుంటే ఇంకా అయిపోయినట్టే మన స్టఫింగ్ రెడీ. ఇంకా చపాతీది అది అసలు చపాతీ పిండి కలపడం రాదు గైస్. అంటే పెళ్ళికి ముందు మనకు తెలియదు కదా ఇలా వంటలు చేయాల్సి వస్తుందని, అప్పుడు నేర్చుకోలేదు. మా అమ్మ అయితే చాలా మెత్తగా చపాతీలు చేస్తుంది అనమాట, నాకు చాలా ఇష్టము. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మిస్ అవుతున్నాను. నాకు ఎవరు చపాతీ చేసి పెట్టిన లేరు. అప్పడాలు చేసి పెట్టిన ఉన్నారని చెప్పి చెల్ల ప్లీజ్ డోంట్ మైండ్. అండ్ ఇంకా కొన్ని ఆనియన్స్ ఉన్నాయి, అవి కూడా వేసేస్తామా అని అనుకుంటున్నాను గైస్. చాలా కొన్ని ఉన్నాయి, అవి కూడా వేసేస్తాను. ఏటైతే వేయండి ఇంకేసీనే. అండ్ ఆల్సో గైస్ నేను ఇప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ కెరియర్ ఏం చేద్దామని దేర్గా ఆలోచనలో ఉన్నాను. లైక్ జాబ్ ట్రై చేద్దాం, కన్ఫర్మ్గా జాబ్ అయితే చేసుకోండి గైస్. ఈవెన్ ఇప్పుడు ప్రెసెంట్ ఎవరైతే యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నారో అంటే మెయిన్ ఇది ఒక్కటే మెయిన్ ఇన్కమ్ అని కాకుండా షూర్లీ. అండ్ నాకు కూడా తెలియదు గైస్, మన మీద మనకన్నా వేరే వాళ్ళకి చాలా అంటే లైక్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్కి కానీ వాళ్ళకి ఇంకా క్యూరియాసిటీయో నాకు తెలీదు. యూట్యూబ్ స్టార్ట్ చేసిందంటే ఇంక యూట్యూబ్ స్టార్ట్ చేసింది, ఇంకేం జాబ్ చేస్తుందిలే, పెళ్ళి అయిపోయింది, ఫైనల్ ఇయర్ కూడా అయిపోయింది, ఇంకేం చేస్తుందిలే అని అంటాం కేసు అదేటో నాకు తెలీదు. లైక్ నా ప్లాన్స్ నాకు ఉన్నాయి. అండ్ మా హస్బెండ్ మేము ప్లాన్ చేసుకుంటున్నాం మా కెరియర్ని. ఎవరు ఇంట్లో కూర్చొని ఉండాలని అనుకోరు కదా గైస్. సో ఎలాగైనా మనీ సంపాదించాలని అనుకుంటారు. అండ్ మీకే మనీ సంపాదించాలని అంత పిచ్చుంటే మాకు ఉంటుందా చెప్పండి. అంటే మీకు అనట్లేదు గైస్, లైక్ ఎవరైతే నన్ను క్వశ్చన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకన్నమాట ఇది. సో మనం కూడా పక్కాగా జాబ్ చేస్తాము, అంటే చేద్దామని అనుకుంటున్నాను. మనకి మరి దేవుడు ఏ రాసి పెట్టో తెలీదు, కానీ నా ట్రైల్ అయితే నేను 100% వేస్తున్నాను. షూర్లీ ఒక గుడ్ న్యూస్తో మీ అందరి ముందు ఉండాలని అనుకుంటున్నాను గైస్. అండ్ చికెన్ అయితే కలిపేసా, ఇప్పుడు చపాతీస్ చేసుకుందాం. లైక్ అది చిన్న చపాతీస్ చేసుకుందాం. అండ్ మైదా పిండిని మనం ఇలాగా సేమ్ సెక్షన్ ఆఫ్ పీసెస్ కింద చేసుకుందాం గైస్. అండ్ మా చెల్లి ఇందాక అన్నది కదా చపాతీ చేసి పెట్టిన వాళ్ళు కాకుండా అప్పడాలు చేసి పెట్టిన వాళ్ళు ఉన్నారని, అది కూడా నేను కరువులోనే ఉన్నాను గైస్. సో చపాతీ స్మూత్గా ఎలా చేయాలని ఈసారి మా అమ్మని ఇంకెంత నేర్చుకుంటాను, ఎందుకంటే మా అమ్మాయి బాగా చేసి పెడుతుంది. అండ్ ఇది డో మీరు పలుచగా కలుపుకోండి గైస్. అంటే లైక్ చపాతీ కొంచెం పలుచగా కలుపుకుంటే లోపల బేగా స్టీమ్ అవుతుంది, లేదంటే కష్టమే మరి. సో ఇది ఇలా బాల్స్ లాగా చుట్టేసుకోండి. నా అవతారం చూసి అస్సలు భయపడదు గైస్, ఎండ మామూలుగా లేదు. అండ్ కొంచెం అది సిటీ అవుట్స్కట్స్లో ఉంటుంది కాబట్టి ఎండ ఎలా ఉంటుందో మీరే గెస్ చేయండి. చాలా వేడిగా ఉంటుంది గైస్, చాలా అంటే చాలా వేడిగా.
మీరు ఈ సమ్మర్లో ఏం ఎంజాయ్ చేశారు? మేము భద్రాచలం ట్రిప్ వెళ్దామని అనుకున్నాం కానీ ఫ్లాప్ అయ్యింది. సో వెళ్ళాలి ఇంకా. అంటే హాలిడేస్ అంతా నేను మ్యాక్సిమం మా అమ్మ ఇంటి దగ్గర ఉన్నాను గైస్. చాలా అంటే చాలా కంటెంట్ వచ్చింది. లైక్ మేము మా అమ్మ బర్త్డే సెలబ్రేట్ చేసాము అండ్ బయటకు వెళ్ళాము. చాలా కంటెంట్ ఉందును, కానీ నేనే బద్ధకం పడి సో అప్పుడు నేనే షూట్ చేయలేదు. సో ఇలా రోల్స్ చేసేసుకున్నాం అన్నీ ఒక్క సైజు వచ్చేలాగా. ఇడ్లీ పానేసుకొని స్టఫ్ అందులో పెట్టేసుకున్నప్పుడు చూపిస్తాను మనకి. ఇక్కడ మెయిన్ ప్లేస్ లేదు గైస్, చూడండి ఒకసారి. ఇక్కడ మా వాటర్ టిన్ ఉంది. సో అంత క్లంజీగా ఉంది. మీకైతే ఫస్ట్ నీట్గా చూపిస్తా. ఇవ్వండి గైస్, ఫస్ట్ ఇలాగా చపాతీ చిన్నగా చేసేసుకోండి. చేసేసుకున్న తర్వాత ఇందులో మనకి చికెన్ స్టఫింగ్ పెట్టుకుందాం. స్పూన్ వేస్తా. దీన్ని నాకు ఎలా మోల్డ్ చేయాలో ఇప్పుడు అసలు నాకు తెలియదు, వేసేసుకోలేదు. వేసి మధ్యలో పెట్టేసి అంతే, క్లోజ్ చేసి ఒకవైపే క్లోజ్ చేయి. ఒకవైపే క్లోజ్ చేసి అచ్చే ఇప్పుడు కొంచెం ముందుకెట్టు అలి. అంతే, ప్రెస్ చేయ అక్కడ. ఆహా, పని చేసేద్దాం గైస్. దీన్ని ఇలాగా మనం ఫోల్డ్ చేసేసి నాకు ఒక ఐడియా వచ్చింది. స్పూన్తో ఫోక్తో ఇది ఏదో ప్రాసెస్ చేస్తాను, నాకు తెలీదు. లైక్ దీన్ని ఎలాగో చేస్తారు. ఇది దీనికో మరి దేనికి యూజ్ చేస్తారో తెలీదా అని చెప్తాను. నాలా బిజినెస్ ఎవరైనా ఉంటే ఇలా చూసి నేర్చుకోండి. అండ్ ఇందులోని నేను ఆనియన్స్ చాప్ చేసాను కదా, అందులో కొంచెం మైదా పిండి వేసి కొంచెం వాటర్ వేసాను అనమాట. దీన్ని నేను గమ్ములాగా ఇలా ఒక పక్క కనిపిస్తాను. వీడియో వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసేద్దాం. ఫోల్డ్ చేసి జస్ట్ ఇలా అనేసుకుందాం. వావ్, ఇది ఒక రకమైన మోమోస్ అనుకోండి. మరి ఇంకేం చేయాలి, పరవాడ మోమోస్. ఇలా అలా అయితే ఇలా ఇలా ఎలాగో చేస్తుంది. అంతేనా? అంతే. నాకు తెలిసి చపాతీ రోల్ కొంచెం పెద్దదైతుందేమో అనుకుంటున్నాను. అంటే బాల్స్ చిన్న చుట్టాలి. బాల్స్ చిన్న చుట్టాలి. సో అదనమాట. తీసేద్దాం గైస్ పిండి, ఇంకేట్ చేస్తాం తీసేద్దాం. అండ్ చేసినవన్నీ ఒక ప్లేట్లో పెట్టుకున్నాము. చాలా చిన్నగా పిండిలతో నాకు అందుకే ఏం చేయలేదు. డబ్బు చేస్తున్నాను అసలు కలపడం రాదు. హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరు ఉండరు. మా చెల్లిక నా మీద వాడుతాడు, అసలుకే వంట రాదు. ఎప్పుడు నాకు వండి పెడతాడో అది మనస్ఫూర్తిగా చేసుకుని వస్తుంది కేసు. మనం అంటే ఫోర్స్ చేస్తే రాదు, మనస్ఫూర్తిగా నా కోసం చేస్తారో ఏమో. అండ్ స్టఫింగ్ పెట్టేసుకున్నా. వాటర్ చేసుకొని ఇప్పుడు వస్తుందేమో అనిపిస్తుంది. అంటే దీనికి ఏదో లాజిక్ ఉంటుంది గైస్. తిప్పుతుంటే అర్థమవుతుంది. ఇదేదో నేను ఇలా ఫోల్డ్ చేసేస్తున్నాను, కానీ మీరు అయితే పర్ఫెక్ట్గా చేసుకోండి. ఎలాగైనా కడుపులోకి వెళ్ళేవి కదా అని ఇలా చేస్తున్నాను అనమాట. ఏవో ఓడలాగా ఉంది, అలాగే చిప్లా ఉన్నది కదా. మీరైతే పర్ఫెక్ట్గా చేసుకోండి. అండ్ ఇలాగే అన్నీ చేసి ఎలా స్టీమ్ చేస్తానో చూపిస్తాను గైస్. స్టేక్ ఇలా స్టీమ్ చేసి ఇందులో పెట్టండి. ఇలా మనకు మోల్డింగ్ సరిగ్గా రాలేదు గైస్. ఎలాగొస్తే అలాగా నేను మామూలు పెట్టేసాను. ఇవి ఇడ్లీ ప్లేట్లో పెట్టేస్తున్నాను. అండ్ ఇవి స్టీమ్ అయిపోయాక టేస్ట్ ఎలా ఉందో వీడియో తీసి చూపిస్తాను గైస్. ఇప్పుడు ఒక్కొక్కటి తీయట్లేదు. తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పమని మా హస్బెండ్కి అడుగుతున్నాను అనమాట. ఏంటి ఇలా పట్టుకొని పడిస్తాడని చాలా భయం వేసింది. అంటే స్టిక్కీగా ఉన్నదా, పిండి బాయిల్ అయిందా లేదా అని.
బట్ నాకైతే చాలా నచ్చాయి అని చెప్పేసి అని అన్నారు. ఫస్ట్ అయితే కొంచెం టేస్ట్ చూసి ఏంటి ఫేస్ అలా పెట్టగానే ఇంకా నాకు చాలా షాక్ అయ్యాను అనమాట. బాగుందా బాగోలేదా, మెయిన్ లోపల చికెన్ అసలు ఉడికిందా లేదో ఏంటో తెలీదు. అది చూసి ఏంటిది చికెన్ ఇలా ఉంది, ఉడకలేదేమో, మళ్ళీ ఇంకోసారి స్టవ్ మీద పెట్టాలా అని చెప్పి అడుగుతున్నా. బట్ మా సిస్టర్ అయితే ఆల్రెడీ తను చికెన్ మోమోస్ బయట ట్రై చేసిందట, లోపల స్టఫింగ్ అయితే అలానే ఉంటుందని చెప్పింది. సో అప్పుడు కొంచెం ధైర్యం తెచ్చుకున్నా. అండ్ మా హస్బెండ్ కూడా స్టీమ్ అయ్యింది బాగుందని చెప్పేసి అని అన్నారు. అండ్ నేను ట్రై చేస్తున్నాను అనమాట. నాకైతే ఏం తెలియలేదు ఫస్ట్, అంటే నార్మల్గా ఏదో అంటే స్టఫింగ్ లేకుండా తిన్నాను, నార్మల్గానే అనిపించింది. ఆఫ్టర్ స్టఫింగ్తో తింటే అప్పుడు నాకు ఓకే స్టీమ్డ్ చికెన్ అయితే ఇలా ఉంటుందా అని అనిపించింది. ఇంకా ఇలాంటి వంటలు ఏంటో గైస్ ఫస్ట్ టైం ట్రై చేశాను, కానీ చాలా బాగుంది. మేము మొత్తం అన్ని ఖాళీ చేసేసాం, ఇంకా మిగిలిపోతాయేమో అనుకున్నాను, కానీ చాలా టైం తీసుకుందని అనిపించింది ఈ కుకింగ్ వీడియో అయితే, చికెన్ మోమోస్. అండ్ మా సిస్టర్కి కూడా పెట్టాను, తనకి కూడా చాలా బాగుంది, చాలా నచ్చింది. మోమో షాప్ పెట్టేద్దామని చెప్పేసి అని అన్నారు. మీకు కూడా ఈ రెసిపీలో ఏమైనా డౌట్స్ ఉన్నా, లేదంటే నేను ఇంకేమైనా ఇంప్రూవ్ చేసుకోవాలన్నా మీరు నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మెయిన్లీ ఆ షేప్ ఎలా చేసానో నాకు తెలీదు, అది ఒకసారి మళ్ళీ రెఫరల్ చూసి మళ్ళీ ఎప్పుడైనా ట్రై చేయాలన్నమాట. అండ్ చాలా బాగుందని చెప్పారు, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ జీటీ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ ఆ రోజే ఫైనల్స్ అనమాట. జీటీ ఓడిపోవలసి వచ్చిందనమాట. అండ్ ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు, మా హస్బెండ్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు, నేను కూడా హ్యాపీ. అండ్ మ్యాచ్ అయితే ఆర్సీబీ విన్ అయ్యారు. అండ్ ఈరోజు స్పెషల్గా నేను కూడా చికెన్ మోమోస్లో సక్సెస్ అయ్యా. అండ్ మీరు కూడా ఈ డిష్ని ట్రై చేయండి ష్యూర్గా. అండ్ ఇంకా నెక్స్ట్ ఏమైనా డిషెస్ ట్రై చేయాలని అంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి గైస్. మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కపుల్ చాప్టర్స్. అండ్ బెల్ మర్చిపోవద్దు.